ఖమ్మం జిల్లా మున్నేరు వరదలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. మరెన్నో కుటుంబాలను దిక్కుతోచని స్థితిలో చావు అంచులోకి తీసుకెళ్లాయి. వరదల్లో ఇల్లు, నగదు, కట్టుకున్న బట్టలతో సహా అన్ని కొట్టుకుపోవడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. అటు జిల్లాలో పర్యటించి సీఎం ప్రకటించిన సహాయం కూడా అందని ద్రాక్షలాగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకి సహాయం వెంటనే అందించాల్సిన సమయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం అణువణువునా కనిపిస్తోంది. ఏవేవో కారణాలు, నిబంధనలతో బాధితులకు సహాయం అందకుండా పోతుంది. బాధితులు అధికార కార్యాలయ చుట్టూ తిరగటం చూసేవారికి కూడా కన్నీరు తెప్పించేలా ఉంది. లక్షల్లో నష్టం వాటిల్లినా కూడా ప్రభుత్వం అందించే అరకొర సహాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లు తిరిగేలా తిరుగుతున్నారు. ఇక తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. నాది దానవరం పాతూరు. నేను మా ఇంటికి నీళ్ళు కూడా వచ్చినాయి, వరద బాధితులు నీళ్ళు వచ్చినాయి. మా పాప, మా భార్య, మాకు ఒక పాప ఉంది బ్లైండ్. మరి అందరికి వచ్చినా నాకు మరి సైకిల్ కూడా ఏమీ రాలేదు. నా ఇంటి పక్కన అందరికి వచ్చినా నాకు రాలేదు. మరి మీరు సహాయం చేస్తారని వచ్చాను. ఫోటో తీసుకోలేకపోయాను. ఫోటో కూడా లేదు నాకు. వరద బాధితులకు సంబంధించిన ఫోటో కూడా నింపలేదు ఎవరు. అసలు నన్ను వచ్చి చూసే వాళ్ళు కూడా లేరు. ఆ పాప దాని సార్లు అందరూ వచ్చే కానీ నాకు రాలేదు, చూడలేదు. సహాయం చేస్తారని అనుకుంటున్నాను. ట్యాంకులో పడలేదు సార్. వరద వచ్చి మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. చిన్న పిల్లలకి వేసుకొని మేము అట్లాగే పండుకుంటున్నాం. మంచం లేదు, ఏం లేదు సార్. తలుపులు మొత్తం ఇరిగిపోయినాయి. ఆలోటి బొక్కలగడ్డ 47వ డివిజన్ మాది. కొంచెం మీరు సహకరిస్తే మాకు మంచిగా ఉంటుంది సార్. మాకు ఫుడ్ రావట్లేదు, మాకు ఏదో సరుకులు ఏమి అందట్లేదు సార్. మాకైతే అసలు ప్రజలు అయితే పట్టించుకోనట్లేదు సార్. మాకు కొంచెం మీరు ట్రై చేసి మాకు సాయం చేయండి. నా చిన్న పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలే. నేను పేదదాన్ని. మా ఆయన పనికి వెళ్తేనే మాకు ఇంట్లో వెళ్ళిద్ది సార్. అసలు తలుపులు మొత్తం ఇరిగిపోయినాయి సార్, సెల్ఫ్లు ఇరిగిపోయినాయి సార్. ఒక్కసారి వచ్చి మా ఇల్లు చూడండి సార్. మేము రేకులు ఇంట్లో ఉంటున్నాం. అసలు ఏమి లేదు సార్, ఒక్క వస్తువు కూడా లేదు మా ఇంట్లో. అసలు నీళ్ళు ఇప్పుడు వస్తాయా రావా అది కూడా మాకు కన్ఫర్మ్ చెప్పట్లేదు సార్. కొంచెం దయచేసి మీరు హెచ్చరిస్తే మంచిగా ఉంటుంది సార్. కొంచెం మాకి ఏం సహాయం అందలేదండి. కనీసానికి డబ్బులు కూడా పడలేదు. విజయ నా పేరు. ఆయన పేరు సర్వేశ్వరరావు. ఒక పాప అండి. ఇల్లు ఎన్నో సార్లు వచ్చినా మాకు ఇంత మటుకు రాలేదు. ఇల్లు లేదు, వాకిళ్ళు లేవు, ఏం లేవు. ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నారు. అసలు ఏం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. ఏం లేదు, వాళ్ళు ఇష్టారాజ్యాలా చేస్తున్నారు. ఇది బ్యాంక్ ఎక్కడ రమ్మంటే మంచి వాళ్ళకి ఇస్తున్నారు, దెబ్బలు రాసేటోళ్ళకి మళ్ళీ 10 సార్లు మున్సిపాలిటీలు తిరగాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మంచి రాసేటోళ్ళకి పంపించాలి కదా. ఈ పొద్దు సమానం రావాలి. ఏందండి మాకు పొద్దు కిరాయిలు తీసుకుపోయి ఎట్లా పెట్టి ఇంత దూరం ఇది మున్సిపాలిటీ. ఏమొస్తాం, పెద్ద మనుషులైంది. మాకు ఇచ్చేది లేదు, నాడుదులు లేదు, ఇల్లు ఇచ్చేది లేదు. ఈసారైనా రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇవ్వాలి. ఆయన దగ్గరికి ఇది ప్రభుత్వం పోవాలి అంతే. మా ఇల్లు పూర్తిగా మునిగిపోయిందండి. రేకులతో సహా మునిగిపోయింది. పిల్లా జల్ల మేము అంతా రోడ్డు పాలైనాం. కనీసానికి కట్టుకోవడానికి గుడ్డ కూడా లేకుండా మా పరిస్థితి చూడండి, మా పిల్లల పరిస్థితి చూడండి. కనీసానికి వాళ్ళు రాసుకునేటోళ్ళు వచ్చారు లేదని ఏం రాసుకున్నారో ఏం చేశారో మరి. అందరికీ డబ్బులు వచ్చినాయి, మాకు రాలేదు. మా కనీసానికి తోడుకోవటానికి బట్టలు కూడా లేవు మాకు. మేము చాలా నరకాన్ని పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. కనీసానికి మా గవర్నమెంట్ డబ్బులు ఏమైనా వస్తాయంటే వాళ్ళు రాసుకునేటోళ్ళు ఏ రకంగా రాసుకున్నారో ఎట్లా రాసుకున్నారో మాకు తెలియదు. అందరికీ వచ్చినాయి, మాకు రాలే. మేము చిన్నపిల్లగాళ్ళని తీసుకొని రోడ్డు మీద ఉన్నామండి. మాకు ఉండడానికి సరిగా ఇల్లు కూడా లేదు. అన్ని సామాన్లు కొట్టుకుపోయినాయి, బియ్యం, నూనె అన్ని కొట్టుకుపోయినాయి. చూడండి, చిన్న పిల్లగాళ్ళని తీసుకొని మేము ఎన్నిసార్లు తిరగాలండి మున్సిపాలిటీకి. ఆ మున్సిపాలిటీకి వస్తే వాళ్ళు ఇక్కడ రెస్పెక్ట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఏమో వస్తారండి, వస్తే తొందరపడితే ఎట్లా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇదేనా అండి బీదోళ్ళకి చేసే న్యాయం? మా ఇల్లు పూర్తిగా మునిగిపోయిందండి. రేకులతో సహా మునిగిపోయింది. పిల్లా జల్ల మేము అంతా రోడ్డు పాలు